హలో మై డియర్ లవ్లీ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్. అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. సో ఈరోజు ఈ వీడియోలో టాపిక్ వచ్చేసి సమ్మర్ వచ్చేసింది కాబట్టి షాపింగ్ ఫర్ ఫ్రిడ్జ్, ఒక రిఫ్రిజిరేటర్ కొందామని నేను ఎలిజా డిసైడ్ అయ్యి వి వెంట్ ఫర్ నియర్ బై ఏరియాస్. సో మేము ఉండే నియర్ బై ఏరియాలో లైక్ నాచారంలో దగ్గరున్న స్టోర్ వచ్చేసి రిలయన్స్ డిజిటల్. సో అక్కడ కొన్ని లైక్ సమ్మర్ ఆఫర్స్ ఉంటే వెళ్ళాం. అన్నట్టే దేర్ ఆర్ సమ్ ఆఫర్స్ లైక్ బ్రింగ్ ఎనీ టేక్ ఎనీ. సో ఓల్డ్ ఐటమ్స్ ఏమున్నా తీసుకొచ్చి అప్గ్రేడ్ టు న్యూ అప్లికెంట్స్ లైక్ 10% ఎక్స్చేంజ్ కొంచెం ఇచ్చారు వాళ్ళ. అలా వాడికి లైక్ కూలర్స్ కానీ, ఐరన్ బాక్సెస్, మిక్సీ, కొన్ని ఓవెన్స్ కానీ ఇలా ఐటమ్స్ పెట్టారు బయట. సో ఫస్ట్ మన టార్గెట్ అయితే ఫ్రిడ్జ్. సో రిఫ్రిజిరేటర్ మంచి ఆఫర్ కానీ లైక్ అవైలబిలిటీ ఉన్నది మనకు నచ్చినవి తీసుకోవడానికి అయితే మీద వెళ్తున్నాం. సో నాచారంలో ఉన్న ఈ రిలయన్స్ డిజిటల్ స్టోర్ అనేది ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది. సో కిందంతా ఓపెన్ మార్కెట్ ఉంటుంది, ఐ మీన్ గ్రాసరీకి సంబంధించిన స్టోర్ ఉంటుంది, పైన రిలయన్స్ డిజిటల్ ఉంటుంది. సో ఇక్కడ దెర్ ఆర్ లాట్ ఆఫ్ అప్లికెన్స్ లైక్ వాటి ట్రిమ్మర్ స్టార్ట్ చేస్తే హోమ్ అప్లికెన్స్, ప్రతి ఐటమ్ కిచెన్ వేర్ కానీ, రిఫ్రిజిరేటర్స్, వాషింగ్ మిషన్స్ అన్నీ ఉన్నాయి. సో ఫస్ట్ మనం మైండ్లో పెట్టుకోవాల్సింది ఏంటిది, మనం తీసుకున్న బడ్జెట్ ప్రకారం లైక్ దెర్ ఆర్ రిఫ్రిజిరేటర్స్ ఫ్రమ్ స్టార్టింగ్ ఫ్రమ్ 16,000 టు లైక్ 1 lakh ఎబో కూడా ఉన్నాయి అక్కడ మనకి. సో సింగిల్ డోరా, డబుల్ డోరా, అండ్ బ్రాండ్ ఏంటిది, ఎల్జీయా, గోద్రేజా, వర్ల్పూలా, లేకుంటే శాంసంగ్ మనకి నచ్చిన బ్రాండ్ బట్టి తీసుకెళ్ళాం. సో అక్కడ రిలయన్స్ డిజిటల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మేము వెళ్ళింది క్రోమా. సో ఏ టాటా ఎంటర్ప్రైజ్ అండ్ ఓకే బెటర్ ఆప్షన్స్ మనకు అవైలబిలిటీ అయితే నాచారంలో ఉన్న స్టోర్కి వెళ్ళేసాం. ఇక్కడ ఫస్ట్ మాకు ఐ క్యాచ్ చేసిన ఐటమ్ వచ్చేసి లైక్ ఈ ట్రైపాడ్ స్టాండ్. సో బాగుంది. సో ఎలిజా చెప్పా కొనేద్దామని, బట్ షీ స్టెడ్ నో అని. ఎందుకంటే బికాస్ ఆల్రెడీ హ్యావ్ ఎ ట్రైపాడ్ కదా, దాన్ని యూజ్ చేద్దాం ఎందుకని చెప్పారు. బట్ నాకు బాగా నచ్చింది. అరౌండ్ 1200 అది కనుక్కుంటుంది, నాకు 1700 ఎంత ఉంది. అండ్ ప్రజెంట్ మీరు చూస్తున్న ఈ ఫ్రిడ్జ్ వచ్చేసి మినీ ఫ్రిడ్జ్. సో ఫస్ట్ ఎలిజానికి చిన్న మినీ ఫ్రిడ్జ్ తీసుకున్నాను 5,000లో, బట్ ఈవెన్ మినీ ఫ్రిడ్జ్ కూడా అరౌండ్ 10,000, 8,000, 9,000, 10,000 ఉన్నాయి. సో దానికన్నా ఇంకో 5,000 పెడితే మనకి 15,000, 14,000లోనే ఒక పెద్ద ఫ్రిడ్జ్ వస్తుంది చూస్తూ ఉన్నాం. సో క్రోమాలో కూడా ఆఫర్స్ అంటే ఏం లేవు, బట్ దే హ్యావ్ ఫ్యూ వెరైటీస్ ఆఫ్ ఫ్రిడ్జెస్, రిఫ్రిజిరేటర్స్ లైక్ అన్ని బ్రాండ్స్ ఉన్నాయి. అండ్ వాల్పూల్లో చాలామంది రికమెండ్ చేసింది అంటే ఎల్జీ అన్న వాల్పూల్ని తీసుకోండి, ఫ్రిడ్జ్లో బాగుంటుందని. సో అవి చూసాం. మనకి ప్లస్ పాయింట్ కావాల్సింది ఏంటంటే, ప్లస్ మన మైండ్లో ఏంటిదంటే స్టోరేజ్. సో మనకి ఫ్రూట్స్, వెజిటేబుల్స్ పెట్టుకోవడానికి ప్లేస్ కానీ, స్పేస్ ఎలా ఉన్నాయి, ర్యాక్స్ ఎలా ఉన్నాయి, ర్యాక్స్ మధ్య స్పేస్ ఎంత ఉంది అని ఇవి కొన్ని మెన్షన్ చేసుకోవాలి. లైక్ గ్లాస్గా లేకుంటే ఫైబర్తో చేసి ఉన్నాయని. అండ్ ఆనియన్ ట్రే. సో ఇది కూడా రీసెంట్ టైమ్స్లో బాగా లైక్ ఫ్యూ ఇయర్స్ నుంచి ఉన్నది. ఆనియన్ ట్రే అనేది యాడ్ చేస్తున్నాయి అడిషనల్గా ప్రతి కొన్ని రిఫ్రిజిరేటర్స్, కొన్నిటికి ఉండవు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, మనం రిఫ్రిజిరేటర్ వచ్చేటప్పుడు చూడాల్సిన వన్ మోర్ థింగ్ ఏంటంటే స్టార్ రేటింగ్, లైక్ 5 స్టారా, 2 స్టారా, 3 స్టారా, 4 స్టారా అని చెప్పి చూడాలి. ఎందుకనంటే ఎన్ని స్టార్స్ ఉంటే అంత లైక్ ఎనర్జీ సేవింగ్, లైక్ కరెంట్ సేవింగ్ ఎక్కువ ఉంటుంది అండ్ మనకి ఎలక్ట్రిసిటీ తక్కువ వస్తుందని ఒక ఉద్దేశంతోనే ఇది కూడా ఆ పాయింట్ మనం కన్సిడర్ చేయాలి. అండ్ మీ వెళ్ళిన స్టోర్లో అయితే లైక్ డబుల్ డోరే కాదు, సింగిల్ డోర్ కాకుండా డబుల్ డోర్, త్రిబుల్ డోర్, వర్ల్పూల్ అయితే త్రిబుల్ డోర్ ఉంది. సో బాగుంది, నాకైతే బాగా అనిపించింది. కాస్ట్ అరౌండ్ లైక్ 28,000, నియర్లీ 30,000 పడుతుంది. సో మన బడ్జెట్ ప్రకారం అయితే వీ డిసైడ్ బిలో 20,000, 15 ఎబో. సో ఆ విధంగా అలాగనే వీ హ్యావ్ సీన్ ఫ్యూ స్పీకర్స్ కూడా ఉన్నాయి, బ్లూటూత్ స్పీకర్స్ కానీ, సాంగ్స్ వింటాను కూడా వెతికాం. సో కేవలం అవే కాకుండా కొన్ని అన్నీ గ్యారీ చేద్దామని చెప్పేసి అలా చూసుకుంటూ ఉన్నాం. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి నెక్స్ట్ మెయిల్లో స్టోర్ కూడా వచ్చింది. మీరు ఎంత చెప్పాలి, ఈ స్టోర్ గెస్ చేయగలుగుతారా? లైక్ మామూలుగా ఎవరు చెప్పలేరు, బట్ ఒకవేళ మీరు గెస్ చేయండి ఏ స్టోర్కి వెళ్ళండి నెక్స్ట్. సో అక్కడ కూడా సేమ్ మనకైతే ఏ బ్రాండ్ రిఫ్రిజిరేటర్స్ ఉన్నాయో అన్ని చోట్ల అవే ఉన్నాయి. బట్ నాకైతే ఒక రిఫ్రిజిరేటర్ బాగా నచ్చింది, అదే తీసుకుందాం డిసైడ్ అయిపోయాం. బట్ చెక్ చేస్తున్నాం ఒక 3-4 స్టోర్లో వాటి ప్రైస్ ఎలా ఉంది, ఆన్లైన్లో ప్రైస్ ఎలా ఉంది, ఆఫ్లైన్ ప్రైస్ ఎలా ఉంది. సో ఇంతకుముందు వెళ్ళిన స్టోర్ వచ్చేసి విజయ సేల్స్. సో ఈ స్టోర్ వచ్చేసి నాచారంలోనే ఉంది. సో ఇక్కడ కూడా ఆఫర్లు అంటే హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ మీద కొన్ని ఆఫర్స్ ఉన్నాయి. సో విజయ స్టోర్కి వెళ్ళి వచ్చాం. ఇక్కడే మేము స్పీకర్స్ కానీ ఈవెన్ 3D ప్రింటర్ సంథింగ్ చూసాం, ఇక్కడ బాగున్నాయి నాకు. సో నెక్స్ట్ నేను వచ్చిన స్టోర్ వచ్చేసి బజాజ్ ఎలక్ట్రానిక్స్. సో ఇది కూడా మనకి ఎక్కడుందంటే హఫ్స్ కూడా లైక్ ఎన్జిఆర్ఏ మెట్రో పక్కనే ఉంటుంది. లైక్ ఇంకా ఎగ్జాక్ట్ చెప్పాలంటే హఫ్స్ కూడా స్ట్రీట్ నెంబర్ 8 దగ్గర ఉంది. సో మేము వెళ్ళేసాం.
ఇక్కడ కూడా చెక్ చేసాం. అండ్ హైయర్ బ్రాండ్ కూడా ఉంది. సో వర్ల్పూల్లో సింగిల్ డోర్లో మనకి లైక్ 20,000 బిలోలో ఒక ఫ్రిడ్జ్ బాగుంది సింగిల్ డోర్లో. అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చి 2023 అని చెప్పేశారు. సో మనం చూడాలి మ్యానుఫ్యాక్చరింగ్ 2023 2024 అని. సో సింగిల్ డోర్లో ఫ్లవర్ పెయింటింగ్తో దాని కూడా సపరేట్ ప్రైజింగ్ ఉంది, అదొకటి చూడండి. అండ్ మన రిఫ్రిజ్ చూడేటప్పుడు పక్కా మేజర్ చూసిన ఇష్యూ ఏంటి ఫేస్ ఇష్యూ ఏంటిదంటే దానికి సర్వీసింగ్ ఉందా లేదా. సో మనకి ఆ బ్రాండ్ సంబంధించిన సర్వీసింగ్ అవైలబిలిటీ ఉందా లేదా అని చెప్పి పక్క చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మ్యాక్సిమం రిప్లేస్ ఎలాంటి ఇష్యూస్ రావు, బట్ ఇన్ కేస్ వస్తే ఎలా ఉంటో చెక్ చేసుకోవాలి. అండ్ మీరు కనుక ఒక ఆన్లైన్గా తీసుకోవాలనుకుంటే మాత్రం లైక్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ లైక్ సీజన్లో మనకి సేల్స్ ఉంటాయిగా, ఆఫర్ ఉన్నప్పుడు చెక్ చేసుకోండి. అండ్ నా పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ఒకసారి మీరు ఆన్లైన్ కాకుండా ఆఫ్లైన్ వెళ్ళిపోయి వెతకండి స్టోర్లో ప్రైస్ ఎలా ఉంది, వాటి సైజ్ ఎలా ఉంది. ఎందుకంటే మనకి ఆన్లైన్ చూసినప్పుడు ఆఫ్లైన్లో కొంచెం సైజ్ డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి. సో ఫైనల్గా ఐ వెంట్ బ్యాక్ టు రిలయన్స్ డిజిటల్. సో ఇక్కడ 18,900, సో 21,000 ఎంఆర్పి పెట్టారు, 22,000ది. అండ్ వాళ్ళు ఫైనల్గా 18,000కి ఇస్తాను చెప్పారు. బట్ కొంచెం మనం బార్గెన్ చేసి లైక్ క్రెడిట్ కార్డ్ మీద లైక్ ఆఫర్స్ ఉన్నాయని చెప్పేసి అరౌండ్ ఐ బాట్ ఫర్ 17,000కి అయితే నేను పర్చేసుకున్నా. అండ్ వాళ్ళు డెలివరీ అనేది 3 days 1 week పడుతుందని చెప్పారు. బట్ నేనే తీసుకెళ్తాను చెప్పేసి నేను ఒక 500 మళ్ళీ అడిషనల్గా ఆటో ఛార్జ్ పెట్టుకుని హోమ్ డెలివరీ అదే రోజు వితిన్ 2 hours అయితే ఇంటికి తెప్పించుకున్నా. వాళ్ళే డైరెక్ట్ ర్యాప్ చేశారు, బబుల్ కవర్ ఉంటుంది కదా, దాంతోనే సేఫ్టీగా రౌండ్గా కవర్ చేశారు. సో ప్రజెంట్ నేను ఏ ఫ్రిడ్జ్ కొన్నానో అన్బాక్స్ చేద్దాం. సో గైస్ ఫైనల్గా నేను ఒక 3-4 స్టోర్స్ తిరిగిన తర్వాత నేను తీసుకున్న ఫ్రిడ్జ్ వచ్చేసి వర్ల్పూల్ వీటా 6 మ్యాజిక్ అని చెప్పేసి ఉంది. సో ఈ ఫ్రిడ్జ్లో మనకి టెంపరేచర్ లో, మీడియం, హై అని చెప్పేసి 3 ఆప్షన్స్ ఇచ్చారు వీటా మ్యాజిక్. సో వెజిటేబుల్ ఫ్రూట్స్ కానీ మంచిగా ఎలాంటి విటమిన్స్ మిస్ అవ్వకుండా స్టోరేజ్ అని. అదేవిధంగా ఫాస్ట్ ఫార్వర్డ్ ఐస్, సో మనం ఐస్ ఉంటుంది కదా ఫ్రీజ్ చేయడం కూడా త్వరగా చేసుకోవాలని చెప్పేశారు. సో నాకైతే ఓవరాల్గా అయితే ఫ్రిడ్జ్ బాగా అనిపించింది. సో గైస్ ఓవరాల్ అయితే ఫ్రిడ్జ్ నాకు బాగా నచ్చింది. అండ్ ఎక్కువ సామాన్లు అయితే ఏం పెట్టలేకపోయాం మేము ప్రజెంట్, ఎందుకంటే ఒక 3-4 days అయితే ఎంటీ ఉంది, అసలు ఏం పెట్టాలని అర్థం కాలేదు మాకైతే. బట్ కొంచెం స్పేస్ బాగుంది ఫ్రిడ్జ్. సో రీసెంట్ టైమ్స్లో మీరు ఏమన్నా రిఫ్రిజిరేటర్ కొన్నారా, మీకు ఎంత ప్రైస్కి వచ్చింది అండ్ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్స్లో కామెంట్ చేయండి, మాతో షేర్ చేసుకోండి. అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ గైస్. లవ్ యూ ఆల్, టేక్ కేర్, సీ యూ సూన్.